మేడం మీకు దండం పెడతా నన్ను వదిలేయండి మేడం. వదిలేయమంటావు? అవును మేడం. సరేరా, ఇప్పటికిప్పుడే నీ టాలెంట్ ఏంటో నిరూపించుకో. అది నాకు నచ్చితే నిన్ను వదిలేస్తా. అవునా? సరే మేడం, ఏం చేద్దాం? మేడం నాకు హెల్మెట్ కావాలా? సరే నేను తెప్పిస్తా, తీసుకో. మీరు జస్ట్ ఇక్కడే ఉండండి మేడం, నా టాలెంట్ ఏందో చూపిస్తా. వీడెందుకు బండి మీద పోతున్నాడు? ఎన్ని బండ్ల మీద తిరుగుతారా వీడు? మేడం క్యాష్. ఏం చేసినావురా నువ్వు? నాకేం అర్థం కాకుంది. అది ఆపన్నా. ఏం బాబు, అక్కడ పోలీసు వాళ్ళు హెల్మెట్ లేకుంటే బండ్లు పడుతున్నారన్నా. హెల్మెట్ ఉందా మీ దగ్గర? లేదు బాబు. అయితే ఎక్కడి దాకా నా హెల్మెట్ పెట్టుకోండి, కానీ నాకు 100 రూపాయలు ఇవ్వాలా. సరే. అలా అందరి దగ్గర సేమ్ ప్లాన్, సేమ్ డైలాగ్. అందరిని మస్కా కొట్టి గంటలో 1000 రూపాయలు సంపాదించా. అది మన టాలెంట్. ఇక్కడ కూడా నీ దొంగ టాలెంట్ చూపించావు కదరా. పర్లేదులే బాబు, తీసుకో. మాకు కస్టమర్లు దేవుళ్ళతో సమానం. ఎవరొచ్చినా ఇలాగే స్నాక్స్ పెడతాం. షాప్ కి వెళ్ళిన వాళ్ళకి స్నాక్సా? అయితే మనం కూడా ట్రై చేద్దాం. నమస్తే అక్క. ఏందన్నా ఇది? ముందర తీసుకో. మనం వచ్చింది కూడా దీనికోసమేలే. సరే అక్క. చెప్పనా, కొత్త మోడల్ ఏమన్నా ఉంటే చూపి అన్నా. అన్నా నేను మళ్ళొస్తాను. ఇంకో గెటప్ తో వద్దాం. నమస్కారం అమ్మా, ఇదేదో బాగుంది. ఇంకో గెటప్ తో వద్దాం. నేను మళ్ళొస్తాను. బాబు బట్టలు చూపి అమ్మా. పెద్ద షుగర్ ఉందేమో, ఆ స్ప్రైట్ తీసేయ్. అక్క మనకు షుగర్ ఏం లేదు. దొరికేసా. ముందొచ్చింది కూడా నువ్వే కదరా, అప్పుడే డౌట్ కొట్టిందిరా. అక్క స్ప్రైట్ కి స్నాక్స్ కి ఈ నెల మీ బిల్లు 5000 అయింది. 5,000 లేదా కేసేస్తా. తీస్తాక తీయనా, నాకే బొక్క పడ్డది కదరా నాయనా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. రేయ్, చూడ్డానికి బానే ఉన్నావు, అడుక్కోవడానికి సిగ్గులేదురా. చి. ఏంటా ఆంటీ, ఇస్తే ఇవ్వండి లేదంటే లేదా ఆంటీ. అలా మాట్లాడకండి ఆంటీ. ఉండు బాబు తీసుకో. థ్యాంక్స్ అన్నా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. రేయ్, మళ్ళీ వచ్చావారా నువ్వు? నీలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో ఏమో. చి. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేకుంటే లేదు. అలా మాట్లాడొచ్చా? ఇదిగో తీసుకో బాబు. మంచిదయ్యా. కొద్దిసేపటి తర్వాత. ఏరా కలెక్షన్ ఎంత? అక్క ఈ రోజు 500 వచ్చింది. మరి నా వాటా ఇచ్చేయి. 50-50 అక్క ఇద్దరికి. అయ్యో పాపం, ఇతనికి చేతులు లేవే. డబ్బులిద్దాం. తమ్ముడు ఒక ప్లేట్ బజ్జీలు ఇవ్వు.